నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు ఫోన్ కాల్కు స్పందించి వారిని సమస్యను పరిష్కరించారు. ఇక బైక్పై వెళ్తున్నటువంటి భార్యాభర్తలను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పోలీసులు నిలిపివేశారు. నిలిపి 10,000 జరిమానా విధించాలని ఆదేశించారు. అలా చేయకపోవడంతో వారి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే కొట్టంరెడ్డి చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి వారిని తన కారులో ఎక్కించుకొని పోలీసుల వద్దకు వెళ్లారు. వారి బైక్ను వారికి అప్పగించారు. ఎమ్మడిపడి మరీ బ్లాక్ వచ్చేస్తాను. సందులో వస్తుంది ఎమ్మడిపడి కానీ తీసుకొచ్చాను డైరెక్ట్ కాదు. పెరిగాను నేను వేదాయపాడు సెంటర్లో ఉన్నా. వీళ్ళంతా ఎవరు అని పేరు ఏంటారు? ఎట్లా ఆయన 10,000 డబ్బులు అయినా డ్రంక్ డ్రైవ్లో చాలా వాళ్ళు నెంబర్ చెప్పు నాకు. మోసం నేను టార్గెట్ పడుతుంది ఎమ్మడి పడి చాలా బాగుండు ఎవరు చెప్పండి. ఎంత మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకోవాల్సింది? ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి పోతాను వాళ్ళకి తీసుకుంటాను. బండపూడి నేను మాట్లాడతాను. నేను వస్తున్నాను తెలిసి చెప్తే నేను మర్యాద లేకుండా పండించుకోబోతాను. యాభై ఆడుకోబోతాను. మన ఓవర్ ఎక్కడుందని అడుగుతున్నారు. ఆర్టిస్ట్ ఉందా? నువ్వు రా, నేను వస్తున్నాడు ఖర్చు ఆర్టిస్ట్ కడితే ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీలకు ఒక సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా ఈ బండి ఆడుంది పంపించడం కాదు. నేను వేదాయపాడు సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని
ఆర్టీసీ కాడికి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా. నాకు అట్ట కుదరదు, కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి, రిఫ్రాఫర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం లే. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తే, కుటుంబాలు సత్తా ఇస్తే వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపోబోయట చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు వచ్చిరండి.